హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు పెళ్ళికి పోతున్నాం ఫ్రెండ్స్. మనమే పెళ్ళికి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సోమేష్ వ్లాగ్స్. మేమైతే మా ఆడపడుచు పెళ్ళికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము పెళ్ళికి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. పెళ్ళి అయిపోయింది మేము వచ్చేసరికి. అక్కడ చూసారు కదా, అందరైతే ఫొటోస్ దిగడానికి రెడీ అవుతున్నారు. ఈ పెళ్ళి అయితే మా నాన్న తరపున బంధువులదన్నమాట. అక్కడ సైడ్ అంతా చుట్టాలైతే వచ్చారు. చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం. ఇట్లా పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి పెళ్ళిళ్ళ టైంలోనే అందరూ బంధువులందరూ కలుసుకోవడానికి అయితే వీలుంటుంది. నార్మల్ టైంలో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతాం కాబట్టి ఇలాంటి పెళ్లి టైంలోనే హ్యాపీగా అందరితో కలిసి ఉండొచ్చు అనమాట. మేము వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మిగతా కార్యక్రమాలు పెళ్లి తర్వాత ఏవైతే ఉంటాయో అవన్నీ జరిపిస్తున్నారన్నమాట. కనీసం అవైనా చూస్తున్నాము పెళ్ళి మిస్ అయినందుకు. ఇది మా పెళ్లి కూతురు పెద్ద. ఇది హాయ్ చెప్పే అది. సబ్స్క్రైబ్ కొట్టు, లైక్ కొట్టు. ఇక్కడ చూసారా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే జ్యూస్ తాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటారు కదా, మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటారు కదా. అందుకని ఎండాకాలము ఇంకా వాళ్ళు అంతసేపు అని ఉండగలుగుతారని ఫస్ట్ జ్యూస్ అయితే ఇచ్చిర్రు వాళ్ళకి. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, నాకైతే స్టిల్స్ ఇస్తున్నారు, ఫోటో అనుకున్నారు వాళ్ళు పాపం. ఏం చెప్తున్నా మేమైతే లంచ్ చేయ ముందుకే ఐస్ క్రీమ్స్ తింటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. మేము రావడమే లేట్ వచ్చినాం మ్యారేజ్కి. ఇంకా అక్కడ సీట్స్ ఒక్కటి కూడా ఖాళీ లేవు, అన్నీ ఫిల్ అయిపోయినాయి. అప్పటిదాకా ఆకలికి ఏమవుతామని అందరం ఐస్ క్రీమ్స్ తింటున్నాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, చెప్పు బట్టి వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు. ఇక భోజనాలు చేద్దామని ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. కానీ అక్కడ ఇంకా ఫుల్ మంది ఉన్నారు. ఇట్లయితే కాదని వాళ్ళు తినే వెనకాల నిలబడి ప్లేస్లో అయితే పట్టుకొని ఉన్నాం. మేము
ఏందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. పాప మా అత్తమ్మ కర్రీ అయితే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 2 ప్లేట్లు తీసుకుంది. ఇలా తింటుంది గాయస్. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఏదో తేడాగా ఉందేంటి? వామ్మో ఏం ఎండలరా నాయన. ఆ పైనంగా వేడి అనంటే ఆ రేకుల షెడ్డు కింద వేడి వేడి భోజనం తింటుంటే చెమటలు ఇట్లా గారుతున్నాయి. ఒకసారి చూడండి నా బుట్ట అయితే ఎట్లా గారిపోయిందో. అంత దారుణంగా అంత వేడిలో ఫుడ్ తినాలన్నా తినలేకపోయినాం మేమైతే. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు, నేను వెళ్ళిపోతా. ఇదే పెట్టాలి కుంకుమ ఎంతగానో పెట్టి నేను పెట్టి నాకేమైనా కాడిందా వస్తుగా పెట్టింది ఒత్తుగా పెట్టింది ఒక చూస్తే ఆడ చాలా పెట్టింది. పొట్టాలు మీరు అట్నే కూర్చుంటారా? ఏం చెప్పాలి? మొత్తానికైతే పెళ్ళి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. వీడియో అయితే నేను అక్కడక్కడే తీసానమాట, పూర్తిగా తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.